మాట్లాడడం కూడా ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటుంది. బట్ ఎవరి దగ్గర అయితే అంత టైం లేదు, అతను ఉన్నంతసేపు పరమాత్మ గురించే మాట్లాడుతున్నాడు, పరమాత్మ గురించి ఆలోచిస్తున్నాడు, పరమాత్మ మంత్ర జపం చేసుకోవడానికి అతనికి కాలం సరిపోవడం లేదు. అలాంటి వాడు వేరే వాళ్ళ మంచి చెడుల్ని ఎలా చూడగలుగుతాడు? లేదు, వేరే వాళ్ళ మంచి చెడుల గురించి మాట్లాడుతూ ఎలా సమయాన్ని వృధా చేసుకోగలుగుతాడు? అక్కడ ఏంటి, అతనిలో ఎదురు వ్యక్తిలో లక్షణాలు లేవా అంటే ఉన్నాయి, కేవలం గ్రహించడంలోనే తేడా ఉంది. ఎవరికైతే వైరాగ్యం లేదో అతడు ఎదుటి వ్యక్తిలోని లక్షణాల మీద తృష్ణ ఉంది, దాని గురించిన కోరికలు ఉన్నాయి, లేకపోతే దాని గురించిన ఆలోచనలన్నీ ఉన్నాయి. కానీ ఎవరికైతే కేవలము పురుషఖ్యాతి ఉందో, భగవంతుని వెంట మాత్రమే పడుతూ ఉంటాడో, అతనికి ఎదుటివాడు మంచోడు అని చెడ్డవాడు అని ఇతనికి ఎటువంటి సంబంధము లేదు. కేవలం ఇతను దేంతో చేకూర్చుకుని ఉంచుకుంటాడు అంటే కేవలం